అన్న ఇడుముడి మాత్రం మామూలు లేదా సినిమా, సూపర్ హిట్. రవితేజ కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒకటే చెప్తున్నా, రవితేజ రూపంలో నాకు అయ్యప్ప స్వామి కనిపించిండు. చాలా బాగుంది. రవితేజ గారు ఇంటికి పోయి వచ్చి నేషనల్ అవార్డు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రవితేజ గారు మాకు ఇలాంటి సినిమాలే కావాలి, ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోకండి. ఆ సాంగ్స్ పెట్టాలి, మీ ఏజ్కి తగ్గ హీరోయిన్లతో చేయండి. ఈ సినిమా అయితే పక్కా 500 కోట్ల సినిమా అన్న. రవితేజకి ఇంకా తిరిగే లేదు. ఇరుముడి చూసిన తర్వాత రవితేజ ఈ మధ్యకాలంలో చాలా ఫ్లాపులు పడ్డాయి. కరెక్ట్ ఇలాంటి స్టోరీలు ఎన్నుకోవాలి. అదిరిపోయిందన్న, నిజంగా ప్రతి థియేటర్ ఒక గుడి అయిపోయింది, ప్రతి సీటు ఒక కొబ్బరికాయ అయిపోయిందన్న. అన్న ఇప్పుడే నిజంగా రవితేజ అన్న కెరియర్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అరే బాబు, థియేటర్ లో ఉన్నంత సేపు అవి థియేటర్లు కాదన్నా, అవి పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. ఆ పాట వచ్చిన తర్వాత ఒక్కడు అంటే మనం పెద్ద పెద్ద ఐటమ్ సాంగ్ లకి డాన్స్ చేస్తుంటే సీట్లలో చూస్తాం, కానీ ఈ పాట వచ్చిందన్న అయ్యప్ప పాట, కట్టు 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 ఎర్రమూడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు అని పాట వచ్చిందన్న. స్టార్ట్ అన్న పూనకాలు. రవితేజ అన్న, నువ్వు ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినావో మాకు అన్ని గుర్తున్నాయి, కానీ ఈ ఫ్లాప్లను మర్చిపోయి ఒక బానిస రవితేజ అన్న బానిసలాగా మారిపోతామని చెప్తున్నా. అంటే ఈ సినిమా మెయిన్ గా నిజంగా అమ్మ కొంతమంది నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. సినిమాలో దొరుకుతుంది మీకు నాన్న వాల్యూ ఏంది, నాన్నతో ఉండే రిలేషన్షిప్ ఏందనేది దొరుకుతుంది. నిజంగా అసలుకి శివ నిర్వాణ గారు నిన్ను కోరి సినిమా లాంటి చూసి ఏం చేస్తారో అమ్మ అని చెప్పేసి అనుకున్నా, కానీ ఏం చేస్తారు అనుకున్నా ఏమన్నా చేసిండ్రా అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్ గా చెప్తున్నా అన్న, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ గా కాలర్ ఎగరేమో. ఇప్పటి నుంచి హిట్ అనేది నీ కిలోమీటర్ అంత దూరం ఉండదు, నీ ఇంటి గుమ్మం ముందర వెయిట్ చేస్తుంది. అసలుకి హిట్ కి మా సమ్మమ్మ కూడా అంటే అది నువ్వే అని చెప్పొచ్చు. నిజంగా మూసుకుంటాయి. చెప్పు దెబ్బలు పడితే అందరికి అర్థం. యాక్టింగ్ ఎలా ఉంది? పాప ఎలా చేసింది? పాపకైతే నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న ఒక బాబుతోని 35 సినిమా అని చెప్పేసి ఒక బాబుకి నేషనల్ అవార్డు ఇచ్చిర్రా. ఈ అమ్మాయికి కూడా చెప్తున్నా, ఆ అమ్మాయి చేసే ఎక్స్ప్రెషన్స్ అన్న, వాళ్ళ నాన్న గురించి పడే తపన చూస్తుంటే అబ్బా నా కూతురుడు ఉండాలి. నిజంగా నేను ఏడుస్తుంటా అన్న, నిజంగా అంతలా ఉంది. నిజంగా చెప్తే ఒక్కటి చెప్తున్నా అన్న, జీవి ప్రకాష్ అన్న ఒక డిఎస్పి, ఒక తమను, ఒక అనిరుద్ధ్ కలిసి కొడితే ఎట్లుంటుందో అట్లాంటి బీజిఎం, అట్లాంటి బీట్ ఉందన్న దీంట్లో. ఆయన ఏజ్ తగ్గట్టు ఒకప్పుడు భద్ర కానీ విక్రమార్కుడు కానీ ఆ స్టేజ్ దాటిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక భక్తి భావంతో ఇలాంటి స్టోరీ అనుకున్నారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనిపించింది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది అయ్యప్ప భక్తులుగా మారిపోతారేమో. ఎందుకంటే డ్రింక్ చేసే వాళ్ళు కానీ, తర్వాత ఇంట్లో సగం చూసుకున్న వాళ్ళు కానీ సంవత్సరంలో ఒక 41 డేస్ అయ్యప్ప భక్తి మాల వేసుకుంటే మారిపోతారు అనే దానికి, అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి సినిమా చూపిస్తే మారిపోతారు చాలా వరకు. అంత డెప్త్ అయితే కంటెంట్ అయితే ఉంది. రవితేజ యాక్టింగ్ ఒక హీరోలాగా లేదు నాకు చూస్తుంటే. ఈ ఇరుముడి సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఒక క్యారెక్టర్ లాగా, ఒక డ్రైవర్, ఒక ట్రక్ నడుపుకునే ఒక డ్రైవర్ లాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అనిపించింది అబ్బా, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనిపించింది. మెయిన్ ముఖ్యంగా చాలా బాగున్నాయి. అదే కదా, ఆ తాగుడు వల్ల ఫ్యామిలీని ఎలా చూసుకోకుండా ఉంటాడో, తర్వాత మాలేసుకున్న తర్వాత తనకు జ్ఞానోదయం వైపు ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్. ఇంకా పాప సెంటిమెంట్, తండ్రి కూతురు సెంటిమెంట్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్. ఏమన్నా కూతురు కోసం కొన్ని డైలాగులు అయితే, కూతురులోని ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని కూతురులాగా చూసుకుంటాడు, ఊర్లో ఉన్న ప్రతి కూతురు మీద చెయ్యి వేస్తే వెనకాల ఒకడు ఉన్నాడని చెప్పే ధైర్యం, ఇలాంటి ధైర్యం ఇస్తే ఊరు మొత్తం చాలా అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగవచ్చు. అంత బాగా ఉన్నాయి డైలాగులు పక్కా ఇది. ఇలాంటి సినిమాలకు మనము ఒక మా సినిమాలాగా 500 కోట్లు 1000 కోట్లు అని పెట్టుకోవద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇది, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. భక్తి ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి, తర్వాత మంచి ఫ్యామిలీ డ్రామా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ మధ్యకాలంలో. నాకు సాంగ్స్ అయితే ఇరుముడి సాంగ్స్కి అయితే భజన చేసుకోవచ్చు థియేటర్లో వెళ్ళి, ఆ రేంజ్లో చూపించింది. అంత బాగున్నాయి సాంగ్స్ అయితే. రవితేజ ఇలాంటి సినిమాలు ఎందుకో ఏజ్ రెడీ. ఇరుముడి సినిమాలో రవితేజ అన్న తాగేసి నరుకుతా ఉంటే ఒక్కొక్కరిని, ఆ సీన్ ఇంతవరకు రవితేజ అన్న కెరియర్లోనే చేయలేదన్న. ఆ రేంజ్ నరుకుడు అనమాట. ఇంతకుముందు తాగేసిన వాళ్ళు కామెడీ చేయడం చూసాము,
తాగినోడు నరికితే ఎలా ఉంటుందో మొన్న డీసీ సినిమాలో లోకేష్ కనగరాజు నరికాడు చూడు, దానికన్నా రేంజ్లో నరికాడన్న రవితేజ్ అన్న. నరుకుడులో బాలయ్య తర్వాత రవితేజ్ అన్న ఒక ఇంటెన్స్ యాక్టింగ్ మన డీసీ సినిమాలో చూసాం, అంతకన్నా గ్రిప్పింగ్గా ఉంది సినిమా. నాకు తెలిసి ఈ సినిమాతో రవితేజ్ అన్న ఊర్ర మాస్ మహారాజా అన్నారు కదా, నిజమైన మాస్ మహారాజా ఈయనే అన్న. ఈ సినిమాతో ప్రూవ్ అయింది ఇరుముడి సినిమాతో పక్కా మాసు. ఆ ఇరుముడి సాంగ్స్కి అయితే గుళ్ళు దేవాలయాలు అయిపోయినాయి తెలుసా. ఏంది అసలు కట్టి ఇరుముడి కట్టు అంటే థియేటర్లు అంతా దేవాలయాలు, గూస్ బంప్స్ వస్తున్నాయి. మన హనుమాన్ సినిమా క్లైమాక్స్లో చూస్తే ఎలా వచ్చింది గూస్ బంప్స్. రవితేజ్ అన్న డ్యాన్స్ వేస్తామంటే నిజంగా అయ్యప్ప స్వామి నిజంగా ప్రత్యక్షంగా వచ్చాడా రవితేజ్ అన్న పాడిన పాటకి డ్యాన్స్కి అనిపించింది అన్న. థియేటర్లు అన్ని గుడులు అయిపోయాయి. గుడులు తిరుపతి కొండ అయిపోయింది అన్న, వెంకటేశ్వర స్వామిని చూసినట్టుంది. అంటే అయ్యప్ప స్వామి నిజంగా వచ్చేసాడా అన్నంత ఫీలింగ్లో ఉందన్నమాట. రవితేజ్ అన్న భక్తికి ఆ డ్యాన్స్కి పెద్ద మా సాంగ్స్ కూడా పనికిరావన్న, దేవుడి సాంగ్స్. రవితేజ పని అయిపోయింది అన్న వాళ్ళకి ఆన్సర్ ఒకటి చెప్తున్నా, రవితేజ్ అన్న పని అయిపోయింది, ఏజ్ తగ్గ క్యారెక్టర్ చేయలేదు అన్నారు కదా. రవితేజ్ అన్న ఎలాంటి సినిమా చేయాలనుకున్నాడో అలాంటి సినిమా చేశాడు ఇరుముడి సినిమాతో. ఆ ఏజ్ తగ్గ క్యారెక్టర్ ఆయన చూస్తా అంటేనే కడుపు నిండిపోయింది అన్న. శ్రీలీలతో రొమాన్స్ కానీ, భాగ్యశ్రీతో రొమాన్స్ కానీ చాలా వల్గర్ కామెంట్స్ అన్నీ వచ్చాయి. ఈ సినిమాతో అన్న ప్రూవ్ చేశాడు, అన్న యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇంటికి వెళ్ళి ఇస్తారు నేషనల్ అవార్డు రవితేజ్ అన్నకి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి మాస్ మహారాజా అనే ఒక టైటిల్కి డెఫినేషన్ ఇచ్చింది ఇరుముడి సినిమాతో. పాప సెంటిమెంట్ సీన్లు వస్తుంటే రవితేజ్ అన్న ఏడిపించేశాడు ఆ థియేటర్లో. క్లైమాక్స్ మాత్రం కోత నరుకుడు. లెనిన్లో అఖిల్ నరికేట్ చూసావా, అది కూడా సరిపోదు. మొన్న డీసీలో లోకేష్ కనగరాజు నరికేట్ చూసావా, అది కూడా సరిపోదు. రవితేజ్ అన్న నరికేట్ తాగేసి నరుకుతా అంటే థియేటర్లో మన సీట్ల కింద వస్తున్నాడు అమ్మ, పిల్లలు వాసిపోతున్నాయి అన్నమాట. ఇరగొట్టేసి పల్లగొట్టేసి తగలబెట్టిన నిజంగా ఒక తాగినోడు నరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడన్న రవితేజ్ అన్న. ఏకదం నచ్చిందన్న, నాకైతే కిరాక్ సూపర్ హిట్ సినిమా అనిపించింది. సో నాకైతే ఈ ఇడుముడి తర్వాత అంటే ఇంతకుముందు చూసిన సినిమాలు ఓకే ఏజ్కి తగ్గట్టు చేయట్లేడు రవితేజ, అది నెగిటివ్ అనిపించింది. కానీ ఇప్పుడు అనిపించింది అని అసలైన సినిమా రవితేజ పడ్డది. నిజంగా మస్తు అనిపించింది, ఇడుముడి అయితే మస్తు అనిపించింది అన్న. పాప సెంటిమెంట్స్ కానీ అంటే తండ్రి కూతురు మధ్య జరిగే సెంటిమెంట్స్ కానీ అమ్మకి తెలియకుండా అంటే సారాయి తాగడం అట్లాంటి చిన్న ఎలిమెంట్స్ అని జరిగాయి. సో నిజంగా వాళ్ళు చేసే పనులు అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ నడుపుతాడన్న, నిజంగా ప్రతి ఆడపిల్ల వెంబడి ఒక తండ్రి ఉంటాడు, ప్రతి ఊరు వెంబడి ఒకడు ఉంటాడని చెప్పేసి ఏం నరుకుతాడన్న రవితేజ అన్న. ఒక ఊచ కోత, ఆ ఊచ కోతకి ఎవరు తట్టుకోలేరు. ఒక తాగినోడు నరికితే ఎంత ఉంటుందో రవితేజ అన్నను చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు మనం విక్రమార్కుడు చూసినాము, ఆ తర్వాత ఇంక ఏదో సినిమాలు చూసినాం రవితేజ అన్న. కానీ ఇప్పుడు కనిపించాడన్న అసలైన నిజంగా ఏడిపించేశాడన్న. నేనైతే ఏడ్ చేసిన ప్రతి థియేటర్లో గుళ్ళు అయినాయి. ఆ తర్వాత ఉంటారు అవి పాప్కార్న్లు అవన్నీ తగలబెట్టేసిన, అవి కొబ్బరికాయలు కొట్టేసిన మస్తు అనిపించింది అన్న. ఇడుముడి మాత్రం మామూలు లేదు నిజంగా. ప్రతి ఒక్క థియేటర్ వచ్చేసి గుళ్ళు అయిపోయినాయన్న. ఆ చైర్లు అయితే కొబ్బరికాయలకి ఇరగొట్టేసిన నిజంగా. ఆ తర్వాత పాప్కార్న్లు అవి తీసుకుపోయిన మెడలు వేసుకున్నారన్న దండలేక. ఆ రేంజ్లోనే నా పాప్కార్న్ పూసలు కుడిచి మరీ వేసుకున్నారన్న. నిజంగా రవితేజ అన్నకి గతంలో మన విక్రమార్కులో చూసిన మాస్ లెవెల్, ఆ తర్వాత ఇప్పుడు చూసిన మన సినిమాలో మాత్రం మామూలుగా లేదు. నీ అమ్మ తాగినోడు నరికితే ఎలా ఉంటుందో థియేటర్లో చూసినామన్నా. నిజంగా మన గీసీలు ఏ పనికి రావు. ఆ తర్వాత మనకు లెనిన్ వచ్చింది, లెనిన్ దేనికి పనికి రాదు. ఈ అమ్మ నరుకుడంటే ఇది మాస్ మహారాజాకి మారు పేరు రవితేజ అసలైన మార్పు ఇప్పుడు కనిపించింది. ఎన్ని రోజులైనా రొమాన్స్ ఈ ముసలోని ఏజ్లో అవసరమా అనుకున్నాం, కానీ ఆ తర్వాత వచ్చిన నాకు మంచి కంబ్యాక్ మూవీ ఇడుముడి హైలైట్ పడ్డా సినిమా. దేవుని సినిమా మస్తు అనిపించింది, భక్తితో మునిగిపోయిన రవితేజ. ఆ తర్వాత ఊర మాస్ లెవెల్, అంటే తాగినోడు నరికితే ఎట్లా ఉంటుందో ఈ సినిమా థియేటర్లో చూసానా. నిజామారా ఆ సినిమా థియేటర్లో ఆ సినిమాలో నరికే రక్తం మొత్తం సీట్ల కిందకి వచ్చినాయన. మస్తు అనిపించింది, మస్తు సూపర్. కూతురు సీన్లు అన్ని ఎలా అనిపించినాయి? కూతురు సీన్స్ అయితే సెంటిమెంట్స్ గా చాలా వర్కౌట్ అయినా. ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ హైలైట్. ఎందుకంటే కూతురు తండ్రి కూతురు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారన్న. హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఆ తండ్రి కోసం ఆ కూతురు చేసే చిన్న చిలిపి పనులు కానీ, అమ్మకి తెలియకుండా కోటర్ వేయడం, తాగడం, ఇలాంటి చాలా సూపర్ హిట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సినిమాలు ఆడట్లేదని. ఏదైనా రవితేజ ఎన్ని ట్రోల్ చేసినా వేస్ట్. ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. నిజం చెప్తున్నా, థియేటర్ తగలబడిపోతున్నాయి. కష్టపడి వచ్చాడు మా రవితేజ, తిరుగులేదు. ఆయన మించిన హీరో లేడు రవితేజ నాకు కష్టపడి వచ్చిన హీరో, తిరుగులేని హీరో
రవితేజ ఇప్పటికీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎన్ని నెగిటివ్ చేసినా ఆపేటోడు ఎవరు లేరు. అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సినిమాలో. అంటే సినిమాలలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఒక బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చింది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏందో మాస్ మహారాజా పేరు సంపాదించుకున్నాడు, మధ్యలో పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు అన్న. అది అన్న రవితేజ అంటే నిజంగా కాళ్ళ కింది అంటే గుమ్మం తట్టి మరి నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఇది రవితేజ ఒక్కరికే సాధ్యం. నిజంగా ఒక రేంజ్ అంటే కష్టపడ్డాడు. ఏ రేంజ్ లో అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉంటుందో కంబ్యాక్ ఆ రేంజ్ లో ఉంది. ఒక టీచర్ ఉంటుంది, ఆ టీచర్ని తీసుకొని చంపేయాలనిపించారు, కోపం ఉంటుంది టీచర్. అదొక హైలైట్. పాపల దగ్గర అంతా కొడతాది, కొంచెం వల్గర్ గా ఉంటుంది. అది సినిమాకి హైలైట్ అవుతుంది. ఆ పాయింట్ చెప్పు అన్న. నిజంగా ఒక సీన్ ఉంటుంది అన్న, టీచర్ది ఆ కూతురుది. నిజంగా ఆ టీచర్ అయితే చంపి పోగులు పెట్టి ఆ రక్తంతో స్నానం చేయాలనిపించింది అన్న. ఆ రేంజ్ లో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కూతుర్ని కొడితే తండ్రి ఎంత బాధపడతాడో రవితేజ నా చూడొచ్చు. వెళ్ళు సినిమాకి థియేటర్ లో వెంటనే బుక్ చేసుకోండి. నిజంగా రవితేజ నాకు మంచి నేషనల్ గుడ్ అయిపోయినాయి. రవితేజ కంబ్యాక్ అన్న. అంటే చాలా కాలం మధ్యలో చాలా చెత్త సినిమా చాలా వచ్చినాయి. అవన్నీ చూసినప్పుడల్లా చాలా డిసప్పాయింట్ అయినాం. ఏంటి రవితేజ అంటే ఎలాంటి హీరో ఎలాంటి సినిమాలు తీసుకుంటున్నాం. చాలా తర్వాత అసలైన సినిమా ఇప్పుడు సినిమా ఉంది. ఎలా అంటే పాప ఎమోషన్స్ నాకు ఒక విక్రమార్కుడి సినిమా గుర్తొచ్చింది. ఒకటే చెప్తున్నా, రవితేజ రూపంలో నాకు అయ్యప్ప స్వామి కనిపించిండు. సో ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. అంటే రవితేజ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి. సో అవన్నీ చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫస్ట్ నేనైతే దేవునికి ఉదయం టెంపుల్కి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకుని బొట్టు పెట్టుకుని మరీ వచ్చిన. సినిమా చూసినాక కూడా నాకు అదే రేంజ్ లో అనిపించింది. అంటే నాకు ఎలా అంటే ఒకప్పుడు నాగార్జున, మన అన్నమయ్య, రామదాస్ అలాంటి సినిమా ఉన్నాయా, మళ్ళీ ఒక అయ్యప్ప భక్తుడిని ఇక్కడ చూసినట్టయితే నాకు అనిపించింది అన్న. సో ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది. ఏవో హీరోయిన్ పెట్టుకుని ఏవేవో చెత్త సినిమా ఆయన చేసి అంటే ఆయన రేంజ్ కి తగ్గ సినిమాలు చేయలేదు. సో ఈ రోజు ఆయన రేంజ్ కి తగ్గ సినిమా వచ్చింది. దీని అమ్మ ఈ సినిమా ఇంకొక రేంజ్ లో ఉంటాయి. థియేటర్ లో ఇరుముడి సాంగ్ వస్తుంటే అందరూ ఎలా అంటే ఒక రేంజ్ లో ఉన్నారమ్మా. థియేటర్లు అన్ని కూడా గుళ్ళు దేవాలయాలు అయిపోయినాయి. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఇంకొక సీన్ ఉంటుందన్న, అంటే పిల్లలకి టీచర్లకి మధ్యలో వచ్చి కొన్ని సీన్లు ఉంటాయి. సో ఆ సీన్లలో ఒక టీచర్ కి రవితేజకి మధ్య సీన్ ఉంటది. నేను చెప్పనన్నా ఊచకోతది. అంటే ఇలాంటి టీచర్లు ఉంటారా, దానికి ఇలా సమాధానం చెప్పొచ్చా అని రవితేజ ఇచ్చిండు. సో అది అయితే ఒక రేంజ్ లో ఉంది. ప్రతి సీన్ అన్న అంటే ఇక నువ్వు రవితేజ కనిపించిన నీకు ఆయన యాక్టింగ్ మాసు, ఒక దేవుడు, ఒక భక్తి, అంటే ఒక టైప్ లోనేమో మనకు భక్తుడిగా, మళ్ళీ తాగుబోతుగా, అది ఆ వేరియేషన్ ఏంద్ర స్వామి ఒక రేంజ్ లో ఉంది. అసలు వింటేజ్ అంటే మామూలు వింటేజ్ కాదు. ఒకప్పుడు విక్రమార్కుడు ఏ రేంజ్ లో చేసిండు మనకు, ఆ కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అది ఇప్పుడు కనపడింది నాకు. అలా ఉంది ఇండస్ట్రీకి రవితేజ ఎంత కష్టపడి వచ్చిండో. మళ్ళీ అంటే ఒకప్పుడు విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి డైరెక్షన్ చేస్తే రాజమౌళిని డామినేట్ చేశారు రవితేజ. మళ్ళీ ఆ రవితేజ నాకు ఇరుముడి సినిమాలో కనిపించింది అన్న. 200 పెట్టి శబరిమల వెళ్ళేసి వచ్చినట్టుందన్న. అబ్బా ఏమన్నారు రవితేజ. అబ్బా ఫస్ట్ హాఫ్ అంతా అలా అల్లరి చిల్లరగా ఉండి ఆ మందు తాగుతా ఆ ఫాదర్ అండ్ డాటర్ అండ్ బాండింగ్ బాబా నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయన. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ చూసి ఏడ్చి అరే ఏడవకుండా ఉండలేరు. ఎందుకంటే నేను కన్నీళ్లు పెట్టుకొని వచ్చేసాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడమే ఇంటర్వెల్ బ్యాంక్. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నమాట. అసలు ప్రియా భవాని అయితే ఏమన్నా యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది. ఆ ట్రెడిషనల్ లుక్ లో ఆ వైఫ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అదొకటి శివాన్ నిర్వాణ్ గారికి అయితే హ్యాట్స్ అప్ చెప్పచ్చు. ఇంటర్వెల్ తర్వాత రివెంజ్ మాత్రం ఉంటది. ఊచ కోత ఆ అయ్యప్ప స్వామి గెటప్ లో ఉంటారు రవితేజ గారు. ఇరుముడి కట్టు సాంగ్ చాలా బాగుంది. అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే విడుముడి రవితేజ అన్న నిజంగా ఈ థియేటర్ లో చూస్తుంటే ఒక గుడిలో కూర్చొని సినిమా చూసినట్టుంది బ్రో. నిజంగా ప్రతి థియేటర్లో గుడిలో అయిపోయినాయి బ్రో. ఆ రేంజ్ లో ఉన్నాయి. రవితేజ అన్న మాస్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ విక్రమార్కుడు తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో కనిపించింది. ఇక శ్రీలీలతోటి ఆ తర్వాత ఇంకో భాగ్యశ్రీ భోస్లేతోటి ఇక చాలా మంది హీరోయిన్ తో రొమాన్స్ చేసింది. కానీ రవితేజకు బాగా నెగిటివిటీ వచ్చింది. కానీ ఇదో మంచి సినిమా పడ్డది. రవితేజ కమ్బ్యాక్ సినిమా. సో రవితేజ రేంజ్ అంటే రవితేజ ఒకప్పుడు చూస్తుంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ ఈరోజు మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో ఎదిగినంటే నిజంగా పెద్ద పెద్ద హీరోల కొడుకులుగా హీరోలు కాలేకపోతున్నారు. కానీ ఒక సింగిల్ గా ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చి ఈరోజు ఇండస్ట్రీని ఏలుతున్న ఒక ఏకైక వ్యక్తి మన మాస్ మహారాజా. తిరిగి ఆ ప్లేస్ ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. మంచి సినిమా. ఇంకోటి నేషనల్ అవార్డు అయితే రవితేజ అన్నకి ఇంటి గమ్మం తప్పి తీసి మరీ ఇవ్వచ్చు అనేసి నాకు మంచి అనిపించింది బ్రో సినిమా. సో సినిమా అయితే హైలైట్. అదే ట్రైలర్ లో ఆ టీచర్ కి రవితేజ మధ్య సీన్స్ ఎలా అనిపించినాయి? టీచర్ ని చూస్తుంటే నిజంగా
ఆ టీచర్ లేపేయాలనిపిస్తుంది బ్రో.